Good afternoon, sir. Today I'm dealing with landmark judgment of the Protection of Women from Domestic Violence Act 2005. In case of Juvenaria Abdul Mazid Patni versus Atif Iqbal Mansoori, 2014, Volume 10, Supreme Court Cases 736. In this case, Supreme Court held that the act of domestic violence once committed, subsequent decree of divorce would not absolve the liability of respondent from offence committed or deny benefit to which the aggrieved person was entitled under the act. అంటే ఒకసారి డొమెస్టిక్ వైలెన్స్ అనేది కమిట్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా అతనికి ఒకవేళ రెస్పాండెంట్కి ఒకవేళ డైవర్స్ అనేది వచ్చినా సరే అతని లయబిలిటీ యాజ్ పర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అతనికి లయబిలిటీ అనేది పోదు, అతని లయబిలిటీ అనేది అలాగే ఉంటుంది. అగ్రీడ్ పర్సన్ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అంటే ఏ రిలీఫ్స్ ఉన్నాయో వాటిని ఈవెన్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా ఆ లయబిలిటీని రెమెడీస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ హ్యాస్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కాబట్టి మనకి ప్రీవియస్గా అయ్యే డొమెస్టిక్ వైలెన్సెస్ అన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మీద మనకి అన్ని రెమెడీస్ కూడా తీసుకునే రైట్ ఉంటుంది ఉమెన్ అగ్రీడ్ పర్సన్కి. ఓకే. Another case is Prabha Tyagi versus Kamlesh Devi, 2022, Supreme Court. Once a complaint of domestic violence is brought before the authorities through a protection officer, preparation of DIR means domestic incident report is necessary according to Domestic Violence Act. ఒకవేళ కంప్లైంట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ బ్రాట్ బిఫోర్ అథారిటీస్ త్రూ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటే మెజిస్ట్రేట్ కంప్లైంట్ సెక్షన్ 12 ప్రకారం అప్లికేషన్ ఫైల్ చేసేది ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్ అయినా ప్రొటెక్షన్ ఆఫీసర్ అయినా ఫైల్ చేశారనుకోండి, అప్పుడు ప్రొటెక్షన్ ఆఫీసర్ మ్యాండేటరీగా డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట మెజిస్ట్రేట్కి. However, for complaint directly made to magistrate, it may be avoided. అంటే ఏంటి, అగ్రీడ్ పర్సన్ ఒకవేళ డైరెక్ట్గా కంప్లైంట్ అప్లికేషన్ ఫైల్ చేశారనుకోండి అండర్ సెక్షన్ 12 ప్రకారం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అలాంటి సిచ్యువేషన్లో డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ద పర్పస్ ఆఫ్ డిఐఆర్ domestic incident report is to bring the facts related to incidents of domestic violence on record without any bias. Purpose of domestic incident report ఏంటి, ఫ్యాక్ట్స్ అనేది కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎలా అయింది వితౌట్ ఎనీ బయాస్ అన్నమాట, బయాస్ లేకుండాను డొమెస్టిక్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది కోర్టు ముందు ప్రజెంట్ చేయడానికి ఈ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది దాని పర్పస్. ఒకవేళ అగ్రీడ్ పర్సన్ డైరెక్ట్గా వచ్చినట్టయితే డైరెక్ట్గా వచ్చి మెజిస్ట్రేట్కి కంప్లైంట్ ఇచ్చేటట్టయితే అలాంటి సిచ్యువేషన్లో డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది ఫైల్ చేయాల్సిన నెసెసిటీ లేదు, నాట్ మ్యాండేటరీ అని ప్రభా త్యాగి వర్సెస్ కమలేష్ దేవి 2022లో సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ప్రభా త్యాగి వర్సెస్ కమలేష్ దేవిలో అండర్ సెక్షన్ 17 and 19. 17 అంటే షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే ఏది చెప్తుంది, 19లో రిలీఫ్ ఫర్ షెల్టర్. It is not mandatory for the aggrieved person to have actually lived or resided with the persons against whom the allegations have been leveled at the time of seeking relief. అంటే నాట్ మ్యాండేటరీలీ అగ్రీవ్డ్ పర్సన్
అగ్రీడ్ పర్సన్ అంటే ఎనీ ఉమెన్ అన్నమాట. have actually lived or resided with the person against whom. Against whom అంటే ఏంటి అంటే రెస్పాండెంట్. ఇక్కడ రెస్పాండెంట్ ఎవరు? హస్బెండ్ అయినా, ఇన్లాస్ అయినా, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మనకి లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కిరాలాల్ పి హర్సోరా వర్సెస్ కుసుమ్ పి హర్సోరాలో నాట్ ఓన్లీ మేల్ అడల్ట్ పర్సన్ ఈవెన్ అగెన్స్ట్ ఉమెన్ ఆల్సో ఎనీ పర్సన్ అని చెప్పారు కాబట్టి. ఓకే, ఇప్పుడు రెస్పాండెంట్ మీద వేసేటప్పుడు యాక్చువల్లీ లివ్డ్ ఆర్ రిసైడెడ్, యాక్చువల్గా అక్కడ కలిసి ఉండాల్సిన అవసరం లేదు, రిసైడ్ ఉండాల్సిన నెసెసిటీ కూడా లేదనమాట. మనకి షెల్టర్ నెసెసిటీ, అగ్రీడ్ పర్సన్కి షెల్టర్ నెసెసిటీ ఉంటాయి. ఈ ఉమెన్ హ్యాస్ రైట్ టు రిసైడ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్, షీ కెన్ అకార్డింగ్లీ ఎన్ఫోర్స్ హర్ రైట్ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ఆఫ్ డివి యాక్ట్. ఒకవేళ షెల్టర్ తనకి కావాలి అనుకుంటే సెక్షన్ 17 సబ్సెక్షన్ 1లో షేర్డ్ హౌస్ హోల్డ్ అనే డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి, డీటెయిల్గా ఇచ్చారు కాబట్టి అందులో కండిషన్ సూటబుల్ అయినట్టయితే యాక్చువల్గా ఉండకపోయినా సరే ఇట్ షల్ బి డీమ్ టు బీ. అంటే ఏంటి, హస్బెండ్కి ఒకవేళ రైట్ ఉంది అనుకోండి, అంటే ఓన్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్ అయినా టైటిల్ ఎనీ రైట్, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఉన్నా సరే, జాయింట్ ఫ్యామిలీస్ అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో తనకి కూడా అక్కడ ఉండే రైట్ ఉంటుంది. అలా ఒక ఐమ్ రీడింగ్ సెక్షన్ 2 సబ్సెక్షన్ ఎస్, షేర్డ్ హౌస్ హోల్డ్ మీన్స్ ఏ హౌస్ హోల్డ్ వేర్ ఎ పర్సన్ అగ్రీడ్ లివ్స్, అంటే అగ్రీడ్ పర్సన్ లివ్స్ ఆర్ అట్ ఎనీ స్టేజ్ హ్యాస్ లివ్డ్ in a domestic relationship either singly or along with respondent. అంటే ఏంటి, అగ్రీడ్ పర్సన్ అక్కడ నివసించి ఉండాలి, లేదా అంటే ఏంటి ఆ హౌస్లో నివసించి ఉన్నప్పుడైనా, ఆర్ అట్ ఎనీ స్టేజ్ హ్యాస్ లివ్డ్, ఒకవేళ ఎప్పుడైనా నివసించి ఉంటే ఇన్ ఏ డొమెస్టిక్ రిలేషన్షిప్ ఆర్ ద అంటే పర్టికులర్ హౌస్లో ఉన్నట్టయితే either singly or along with the respondent. అంటే ఏంటి, అగ్రీడ్ పర్సన్ సింగిల్గా ఉన్నా సరే లేకపోతే రెస్పాండెంట్తో కలిసి ఉన్నా సరే, అండ్ ఇంక్లూడ్ సచ్ హౌస్ హోల్డ్ వెదర్ ఓన్డ్ ఆర్ టెనెంటెడ్ ఐదర్ జాయింట్లీ బై ద అగ్రీడ్ పర్సన్ ఆర్ రెస్పాండెంట్. ఓన్ హౌస్ అయినా టెనెంటెడ్ హౌస్ అయినా ఐదర్ జాయింట్లీ బై ద అగ్రీడ్ పర్సన్ and respondent or owned or tenanted either in respect of which the aggrieved person or respondent or both jointly or singly have, అంటే జాయింట్గా ఉన్న వాళ్ళకి సింగిల్గా ఉన్నా సరే, అండ్ ఆల్సో దే హ్యావ్ ఎనీ రైట్, టైటిల్, ఇంట్రెస్ట్ ఆర్ ఈక్విటీ అండ్ ఇంక్లూడ్ ఏదైనా రైట్ వాళ్ళకి, అంటే జాయింట్ రైట్ ఉన్నా లేకపోతే అగ్రీడ్ పర్సన్ ఆర్ రెస్పాండెంట్కైనా సింగిల్గానైనా సరే రైట్ అయినా, టైటిల్ అయినా, ఇంట్రెస్ట్ అండ్ ఈక్విటీ ఉన్నా, అండ్ ఇంక్లూడ్ సచ్ హౌస్ హోల్డ్ విచ్ మే బిలాంగ్స్ టు జాయింట్ ఫ్యామిలీ ఆఫ్ విచ్ ద రెస్పాండెంట్ ఈజ్ ఎ మెంబర్. ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, రెస్పాండెంట్ ఏది జాయింట్ ఫ్యామిలీలో మెంబర్ అయితే, irrespective of whether the respondent or aggrieved person has any right, title or interest in the shared household. ఒకవేళ జాయింట్ ఫ్యామిలీలో మెంబర్ అయి ఉంటే అప్పుడు వాళ్ళకి రైట్ ఉన్న అగ్రీడ్ పర్సన్కైనా రెస్పాండెంట్కైనా అక్కడ జాయింట్ ఫ్యామిలీ మెంబర్ అయినట్లయితే, రెస్పాండెంట్ అయినా అగ్రీడ్ పర్సన్కైనా ఎనీ రైట్, టైటిల్, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే జాయింట్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండి వాళ్ళకి ఒక హౌస్ అనేది ఉంటే వీళ్ళు కూడా అందులో షెల్టర్ అడగొచ్చు అనమాట అగ్రీడ్ పర్సన్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేర్డ్ హౌస్ హోల్డ్. షేర్డ్ హౌస్ హోల్డ్ అడగొచ్చు, అంటే వాళ్ళందరూ ఉంటున్నారు మాకు కూడా ఆ హౌస్లో షేర్ ఇవ్వండి అని అడిగే రైట్ అగ్రీడ్ పర్సన్కి ఉంటుంది. రైట్ టు రిసైడ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్ సెక్షన్ 17.
మనకి రైట్ ఉందని ఇక్కడ చెప్తుంది, రిలీఫ్ కావాలంటే సెక్షన్ 19లో చెప్తుంది అనమాట. Section 17, subsection 1, notwithstanding anything contained in any other law for time being in force, every woman in domestic relationship shall have right to reside in shared household, whether or not she has any right, title, or beneficial interest in the same. అంటే notwithstanding anything contained in any other law for time being in force, వేరే యాక్ట్లో ఏమి చెప్పినా సరే దాంతో సంబంధం లేకుండా ఎవ్రీ ఉమెన్ ఇన్ డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే అంటే వాళ్ళు పర్టికులర్గా ఒక ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయి అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో రైట్ టు రిసైడ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్, వెదర్ ఆర్ నాట్ షీ హ్యాస్ ఎనీ రైట్, అతనికి రైట్ ఉన్నా రైట్, టైటిల్, బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఏది ఉన్నా లేకపోయినా, నీది ప్రాపర్టీ కాదు కదా, నీకు అసలు వీటి మీద రైట్ లేదు, నీకు అసలు నీ పేరు మీద టైటిలే లేదు, ఆర్ ఎనీ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అంటే నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన నెస్సిటీ లేదు, నీకు మేము చూసుకోవాల్సిన నెస్సిటీ లేదు, ఉంది లేదు అనే రైట్ వాళ్ళకి ఏమీ లేదనమాట. అంటే ఒక్కసారి తను ఆ హౌస్ హోల్డ్లో ఉన్నట్టయితే తను ఏమైనా అలిగేషన్స్, తనకైనా అన్కంఫర్టబుల్గా ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ ఏదైనా అయ్యేటప్పుడు నువ్వు బయటికి పో అని అన్నారు అనుకోండి, రైట్ టు రిసైడ్ అనేది ఉందని సెక్షన్ 17 చెప్తుంది, రిలీఫ్ అనేది సెక్షన్ 19 చెప్తుంది అనమాట. హ్యాస్ రైట్ టు రిసైడ్ ఇన్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ వెదర్ ఆర్ నాట్, తనకి రైట్ ఉన్నా, రైట్, టైటిల్, బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే రైట్ అనేది ఉంది, ప్రొవైడ్ చేస్తుంది అనమాట డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. Subsection 2, aggrieved person shall not be evicted or excluded from the shared household or any part of it by respondent, save in accordance with the provisions established by law. Aggrieved person shall not be evicted or excluded from the shared household or any part of it by respondent, save in accordance with the provisions. Aggrieved person అనే అంటే ఉమెన్ని shall not be evicted or excluded from the shared household or any part of it by the respondent in accordance with the provisions established by law. తనకి ఏ యాక్ట్ ప్రకారం కూడాను అగ్రీడ్ పర్సన్ని షేడ్ హౌస్ నుండి ఎవిక్ట్ చేయడానికైనా ఎక్స్క్లూడ్ చేయడానికైనా ఎనీ పార్ట్, తను ఏదైనా ఒక రూమ్లో ఉందనుకోండి, తనకి ఉండడానికి షెల్టర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. ఎవిక్ట్ చేయడానికి, ఆ హౌస్ నుండి ఎక్స్క్లూడ్ చేయడానికి రైట్ లేదు రెస్పాండెంట్కి. Section 19, residence order. While disposing of an application under subsection 1 of section 12, magistrate may, on being satisfied that the domestic violence has taken place, pass a residence order. ఇక్కడ ఎవరైనా ఆ ఉమెన్ని ఎవిక్ట్ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మా సెక్షన్ 12 సబ్సెక్షన్ 1 ప్రకారం అగ్రీడ్ పర్సన్ అనేది నాకు రెసిడెన్స్ ఆర్డర్ కావాలి అని వేసేటప్పుడు కోర్ట్ సాటిస్ఫై అయిందనమాట. ఆఫ్టర్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత అయ్యేటప్పుడు కోర్ట్ కెన్ పాస్ రెసిడెన్స్ ఆర్డర్ రిస్ట్రైనింగ్ ద రెస్పాండెంట్ ఫ్రమ్ డిస్పోజింగ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ మేనర్ డిస్టర్బింగ్ ద పొజిషన్ ఆఫ్ ద అగ్రీడ్ పర్సన్ ఫ్రమ్ ద షేర్డ్ హౌస్ హోల్డ్. ఒకవేళ డిస్పోజల్ చేసేటట్టుంటే రిస్ట్రైన్ ద రెస్పాండెంట్ ఫ్రమ్ డిస్పోజింగ్, బయటికి పబ్లిక్ చేస్తుంటే దాన్ని రిస్ట్రైన్ చేస్తుంది అనమాట, ఆపిస్తుంది. ఆర్ ఇన్ ఎనీ అదర్ మేనర్ డిస్టర్బింగ్ ద పొజిషన్ ఆఫ్ ద అగ్రీడ్ పర్సన్ ఫ్రమ్ ద షేర్డ్ హౌస్ హోల్డ్, ఇంకా ఏ విధంగా డిస్టర్బెన్స్ చేస్తే దాన్ని కూడా రిస్ట్రైన్ చేస్తుంది. The shared household, whether or not the respondent has legal or equitable interest in the shared household. Respondent ki దాని మీద లీగల్ ఆర్ ఈక్విటబుల్ ఇంట్రెస్ట్ ఇన్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ ఉన్నా లేకపోయినా సరే ఆ హౌస్ మీద తనకి ఉండడానికి డిస్పోజల్ చేయకుండాను, ఏమీ డిస్టర్బెన్స్ చేయకుండా ఉండటానికి ఆర్డర్ పాస్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఒకవేళ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, రెస్పాండ్ జాయింట్ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, అక్కడ వాడికి రైట్, టైటిల్ ఏమీ ఉండకపోయినా సరే అక్కడ షేర్ ఉంటుందన్నమాట, అలా అన్నమాట.
Directing the respondent to remove himself from the shared household. డిస్పోజ్ చేయొద్దనైనా చెప్పుద్ది, లేకపోతే డైరెక్టింగ్ ద రెస్పాండెంట్ టు రిమూవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద షేర్డ్ హౌస్. అంటే ఏంటి, వీడి వలన తనకి డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది కాబట్టి, వీడు అక్కడ ఉంటే లాభం లేదు కాబట్టి నువ్వు తన అగ్రీడ్ పర్సన్ ఆ షేర్డ్ హౌస్లో ఉంటుంది, నువ్వు వెళ్ళిపో బయటకని ఆర్డర్ చేయదు. రిస్ట్రైనింగ్ ద రెస్పాండెంట్ ఆర్ ఆఫ్ హిస్ రిలేటివ్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ ఇన్ విచ్ ద అగ్రీడ్ పర్సన్ రిసైడ్. ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారు అనుకోండి, ఇతనైనా లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చేస్తూ ఉంటే, ఫ్రమ్ ఎంటరింగ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ ఇన్ విచ్ ద అగ్రీడ్ పర్సన్. మీరు ఆ పోర్షన్కి వెళ్ళొద్దు, నువ్వు రెస్పాండెంట్ వెళ్ళదు, రెస్పాండెంట్ రిలేటివ్స్ కూడా వెళ్ళొద్దు అని కోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది అనమాట. రిస్ట్రైనింగ్ ద రెస్పాండెంట్ ఫ్రమ్ alienating or disposing of the shared household or encumbering the same. ఇంకా restraining the respondent from alienating or disposing of the shared household and encumbering the same. అంటే ఏంటి, ప్రాపర్టీని డిస్పోజ్ చేసేయడం, లేకపోతే ఇంకొకటి యాలినేట్ చేసేయడం, అయితే ఎంకంబరెన్స్ చేసేయడం అనమాట, ఇంకొకటి రాసేయడం, అలాంటివి చేయడానికి వీలు లేదు. డొమెస్టిక్ ఒకసారి కేసు వేశారంటే ఇలాంటివి ఏవి చేయకూడదు. ఎందుకంటే ఇలాగా ప్రాపర్టీని యాలినేట్ చేస్తారనుకోండి, లేకపోతే డిస్పోజ్ చేశారనుకో, ఇంకొకటి ఎన్కంబరెన్స్ చేస్తారనుకో, ఇంకొకటి రాసి ఇచ్చారనుకోండి, తనకి అనేది షెల్టర్ ఉండదు కాబట్టి అవి రెస్ట్రైన్ చేస్తారనమాట. రిస్ట్రైనింగ్ ద రెస్పాండెంట్ ఫ్రమ్ రెనౌన్సింగ్ హిస్ రైట్ ఇన్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ ఎక్సెప్ట్ విత్ లీవ్ ఆఫ్ ద మెజిస్ట్రేట్. అంటే ఏంటి, నా పేరు మీద ఉంటేనే దీనికి షేర్డ్ హౌస్ అరుగుద్ది కాబట్టి నా రైట్ని వదిలేస్తున్నాను అని వాళ్ళని అలాగా రెనౌన్స్ చేయడానికి లేదనమాట, హెరాస్ చేయడానికి అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద హెరాస్మెంట్. అలా అది కూడా రిస్ట్రైన్ చేస్తారు. డైరెక్టింగ్ ద రెస్పాండెంట్ టు సెక్యూర్, కానీ విత్ లీవ్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ రెనౌన్స్ చేయొచ్చు హిజ్ రైట్ ఇన్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ విత్ లీవ్ ఆఫ్ ద మెజిస్ట్రేట్. అంటే లీవ్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ విత్ పర్మిషన్ ఆఫ్ ద మెజిస్ట్రేట్. Directing the respondent to secure same level of alternative accommodation for the agreed person to enjoy by her in the shared household, or లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్గాను ఇంకొకటి తనకి ఏదైనా షేర్డ్ హౌస్ హోల్డ్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉండేటట్టు ప్రొవైడ్ చేయాలి, ఆర్ టు పే రెంట్ ఫర్ ద సేమ్ ఇఫ్ ద సర్కమ్స్టాన్సెస్ సో రిక్వైర్. లేకపోతే రెంట్ అయినా పే చేయాలన్నమాట. Provided that no order under subclass B shall be passed against any person who is a woman. ఒకవేళ రెస్పాండెంట్ ఉమెన్ ఉందనుకోండి, అంటే ఏంటి, అత్తగారులు ఆడపడుచులు ఉన్నారనుకోండి, వాళ్ళని మాత్రం ఇక్కడ బీలో ఏం చెప్తారు, వెళ్ళిపోమని చెప్తారు కదా. రిమూవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద షేర్డ్ హౌస్ హోల్డ్. డైరెక్టింగ్ ద రెస్పాండెంట్ టు రిమూవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ నుండి వెళ్ళిపోమంటారు. ఇలా వెళ్ళిపోమని చెప్పేటప్పుడు ఉమెన్ అయితే అది మాత్రం అప్లై అవ్వదన్నమాట. Subsection 2, magistrate may impose any additional conditions or pass any other direction which he may deem reasonably necessary to protect or to provide safety of the aggrieved person or any child of such aggrieved person. పైన ఇచ్చే ఎనీ ఆఫ్ ద కండిషన్సే కాకుండా ఇంకేమైనా నెసరీ అనుకుంటే అడిషనల్ కండిషన్స్ పెడతారు. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ఆర్ టు ప్రొవైడ్ సేఫ్టీ ఆఫ్ ద ప్రొటెక్షన్ అయినా సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి అగ్రీడ్ పర్సన్ ఆర్ ఎనీ చిల్డ్రన్ ఆఫ్ సచ్ అగ్రీడ్ పర్సన్కి ఎనీ అడిషనల్ కండిషన్స్ నెసరీ అయితే ఆ కండిషన్స్ కూడా ఇంపోజ్ చేస్తారు. Magistrate may require from respondent to execute bond with or without sureties for preventing commission of domestic violence. ఇంకా బాండ్ కూడా తీసుకుంటారు అన్నమాట రెస్పాండెంట్, ఇలా టు ప్రివెంట్ ద కమిషన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి అన్నమాట. విత్ ఆర్ వితౌట్ షూరిటీస్ బాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. An order under subsection 3 shall be deemed to be an order under chapter 8 of criminal procedure and shall be dealt with accordingly. అంటే security for keeping good peace
సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్ అండ్ గుడ్ బిహేవియర్ చాప్టర్ 8 సిఆర్పిసి కదా, అందులో ఎలాగ బాండ్ అవన్నీ తీసుకుంటారో అంటే ఏంటి, ఫ్యామిలీలో అదేంటి సొసైటీలో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, పీస్ అండ్ సెక్యూరిటీ ఉండడానికి, ఇక్కడ ఫ్యామిలీలో ఉండటానికి అన్నమాట. While passing an order under subsection 1 and subsection 2 or subsection 3, court may also pass an order directing the officer in charge of nearest police station to give protection to the aggrieved person or to assist her or the person making an application on her behalf in implementation of the order. అంటే ఏంటి, సబ్సెక్షన్ 1లో ఏం చేస్తారు, రెసిడెన్స్ ఆర్డర్ ఇస్తారు. సబ్సెక్షన్ 2లో అడిషనల్ కండిషన్స్ ఏమైనా కావాలంటే, ఇంకా అడిషనల్గా ఏమైనా కండిషన్స్ వీళ్ళు ఏమీ చేయకుండా ఉండడానికి అడిషనల్ కండిషన్స్ అనేవి ఇంపోజ్ చేస్తారు. అంటే మనకు బెయిల్ ఇచ్చేటప్పుడు చూడండి ఎలాగ కండిషన్స్ పెడతారు అలా అన్నమాట. థర్డ్ సబ్సెక్షన్లో ఏంటి, బాండ్, సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్ అండ్ గుడ్ బిహేవియర్ ఉండడానికి కోసం అని ఒక బాండ్ అనేది తీసుకుంటారు. దట్ ఈస్ విత్ ఆర్ వితౌట్ ష్యూరిటీ. అలా తీసుకునేటప్పుడు దాన్ని ఏం చేయాలన్నమాట, ద కోర్ట్ మే ఆల్సో పాస్ అన్ ఆర్డర్ డైరెక్టింగ్ ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్, డైరెక్షన్ ఇస్తుంది అనమాట. ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ టు గివ్ ప్రొటెక్షన్ టు ద అగ్రీడ్ పర్సన్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికైనా, ఆర్ టు అసిస్ట్ హెర్ ఆర్ ద పర్సన్ మేకింగ్ అన్ అప్లికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆర్డర్ ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అవ్వడానికైనా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి డైరెక్షన్ ఇస్తుంది అనమాట. సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వాలని వీళ్ళు అంటే రెస్పాండెంట్ అగ్రీడ్ పర్సన్కి ఎటువంటి డిస్కంఫర్ట్, డొమెస్టిక్ వైలెన్స్ అవ్వకుండా ఉండాలి, ప్రొటెక్షన్ అవ్వటానికి, ఇంకా అగ్రీడ్ పర్సన్కి ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే, మళ్ళీ ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా, అంటే ప్రాపర్గా ఏంటి జస్ట్ ఆర్డర్ ఇచ్చేసినంతలో అయిపోదు కదా, అందుకని ఇంప్లిమెంట్ చేయడానికి డైరెక్షన్ ఇస్తుంది అనమాట ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్. While making an order under subsection 1, magistrate may impose on the respondent obligation relating to the discharge of rent and other payments having regard to the financial needs and resources of the parties. Respondent obligation relating to discharge of rent. ఓకే, ఒకవేళ మనకి ఎఫ్లో ఉంది కదా, మనకి 19(1) ఎఫ్లో ఏం ఇస్తారు, ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే రెంట్ పే చేయాలి అనేటప్పుడు ఏం చేయాలి, వాడు రెంట్ అదర్ పేమెంట్స్ అనేవి ఇవ్వాలి. కాబట్టి ఆబ్లిగేషన్ అనేది డిశ్చార్జ్ ఆఫ్ ద రెంట్, నువ్వు నీ ఆబ్లిగేషన్ వాటిని నువ్వు డిశ్చార్జ్ చేయాలి అని చెప్తావు అనమాట. ఫైనాన్షియల్ నీడ్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ ద పార్టీ, రెంట్ అదర్ పేమెంట్స్ అని ఇవ్వాలి అని ఆర్డర్ చేస్తుంది. ఆబ్లిగేషన్ నీకు ఉంది, నువ్వు ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ రెంట్ పే చేయాలి. ఎనీ అదర్ పేమెంట్స్ ఉంటే అవి అన్నీ కూడా రెస్పాండెంట్ బేర్ చేయాలన్నమాట. Subsection 7, the magistrate may direct the officer in charge of police station in whose jurisdiction the magistrate has been approved to assist the implementation of protection order. Protection order ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయమని magistrate officer in charge of police station కి డైరెక్షన్స్ ఇస్తారు. Magistrate may direct the respondent to return to the position of the aggrieved person, have freedom or any other property or valuable security to which he is entitled. ఇంకా రెస్పాండెంట్కి ఏం చేస్తారంటే ఫ్రీడమ్ అనేనా ఆర్ ఎనీ అదర్ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీస్ అవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తనకి రిటర్న్ చేసేయమని ఆర్డర్ కూడా పాస్ చేస్తుంది. సెక్షన్ 19 ప్రకారం.
ఓకే, ప్రభాత్ త్యాగి వర్సెస్ కమలేష్ బేబీలో ఇందులో సెక్షన్ 17 and 19. It is not mandatory for the aggrieved person to have actually lived or resided with those persons aggrieved whom the allegations have been leveled at the time of seeking relief. అంటే ఏంటి, అగ్రీడ్ పర్సన్ యాక్చువల్గా రిసైడ్ అయ్యి ఉండక్కర్లేదన్నమాట. అంటే వేరే దగ్గర ఉన్నా సరే తనకి అంటే హస్బెండ్కి అందులో షేర్ ఉంటుంది కాబట్టి జాయింట్ ఫ్యామిలీలో ఒకవేళ హస్బెండ్ డిమైజ్ అయిపోయినా లేకపోతే ఆర్ ఎనీ అదర్ రీజన్ తిరిగి షెల్టర్ కావాలి అనుకునేటప్పుడు వాళ్ళ దగ్గర సెక్షన్ 19 ప్రకారం దాన్ని రిలీజ్ తీసుకోవచ్చు అన్నమాట. సెక్షన్ 17 ప్రకారం she has right to reside in the shared household. If the woman has right to reside in shared household, she can accordingly enforce her right under section 17 subsection 1. The right to reside in mother. As the right to reside in shared household as per Domestic Violence Act. If the woman becomes an aggrieved person or the victim of domestic violence, she can seek relief under the provisions of Domestic Violence Act, including her right to live or reside in the shared household under section 17 read with section 19 of Domestic Violence Act. ఓకే, అంటే ప్రభాత్ త్యాగి వర్సెస్ కమలేష్ బేబీలో ఏం చెప్పారంటే యాక్చువల్గా రిసైడ్ అయ్యి ఉండక్కర్లేదు. అంటే హస్బెండ్కి అక్కడ రైట్ ఉండేటప్పుడు దీనికి ఎక్కడ కూడాను డొమెస్టిక్ అగ్రీడ్ పర్సన్ అయినా అయి ఉండాలి, లేదా డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అయినట్లయితే యాక్చువల్గా తను అక్కడ ఉండకపోయినా సరే అక్కడ షెల్టర్ని అడగొచ్చు. As per section 17 read with section 19 of Domestic Violence Act. ఓకే, సతీష్ చంద్ర అహూజా వర్సెస్ నేహా అహూజా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇన్ ద ఈవెంట్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు ఎనీ రిలేటివ్స్ ఆఫ్ ద షేర్ హౌస్ హోల్డ్ with whom in a domestic relationship the woman has lived, the conditions mentioned in 2S are satisfied, the said house will become a shared household. The bench said. అంటే ఏంటి, రిలేటివ్స్ హౌస్లో కూడాను ఎప్పుడైనా తిని ఒకవేళ లివ్డ్ ఇన్ డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉందంటే ఎప్పుడైనా తగిలి కొన్నాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ హౌస్లో ఉన్నారనుకోండి, అగ్రీడ్ పర్సన్ ఉన్నట్లయితే షేర్డ్ హౌస్ అగ్రీడ్ రిలేటివ్స్ వాళ్ళ హౌస్లో కూడాను అడగొచ్చు అని సతీష్ చంద్ర అహూజా వర్సెస్ నేహా అహూజాలో సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, అనదర్ కేస్ ఇస్ సంతోష్ మచింద్ర ములిక్ వర్సెస్ మోహిని మితు చౌదరి 2019 Supreme Court case. In view of section 7 subsection 2 subsection B class B of Family Court Act read with section 26 of Domestic Violence Act, that family court would get the jurisdiction to entertain an application for relief under sections 18 to 22 of DV Act. మనకి రిలీఫ్ డొమెస్టిక్ వైలెన్స్ రిలీఫ్ 18, 19, 20, 21, 22 ఈ రిలీఫ్స్ కావాలంటే మనం సివిల్ కోర్టులో వేయచ్చు, క్రిమినల్ కోర్టులో వేయచ్చు, ఫ్యామిలీ కోర్టులో కూడా వేయచ్చు. మనం ఫ్యామిలీ కోర్టులో కూడా వేయచ్చు అని సంతోష్ మచింద్ర ములిక్ వర్సెస్ మోహిని మితు చౌదరి ఈ కేసు సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఫ్యామిలీ కోర్టులో కూడా మనం 18 to 22 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఉండే రిలీఫ్ని ఫ్యామిలీ కోర్టులో కూడా కేసు ఫైల్ చేయొచ్చు. To few respondent means any male person as per definition of Domestic Violence Act. Swami Hiral P. Hatsora versus Kusum Narottam Das Hatsora 2016 Supreme Court ఏం చెప్పిందంటే struck down male person
మేల్ పర్సన్ని స్ట్రక్ డౌన్ చేసేసింది అనమాట. ఆ మేల్ పర్సన్ అనేది ఒమిట్ చేస్తూ ఎలా చదవమని చెప్పింది మనకి, ఇంటర్ప్రిట్ చేయమన్నదంటే రెస్పాండెంట్ మీన్స్ ఎనీ పర్సన్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఇన్ ఏ డొమెస్టిక్ రిలేషన్షిప్ with the aggrieved person and against whom the aggrieved person has sought any relief under this act. అంటే ఎనీ పర్సన్ అంటే ఈవెన్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ రెస్పాండెంట్ అవ్వాలి, రెస్పాండెంట్ తీసుకోవాలి అనుకుంది. Provided that an aggrieved wife or female live in relationship in nature of marriage may also file a complaint against relatives of the husband or male partner. అసలు ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది కానీ మనకి ప్రొవిజన్లోనూ కూడా చెప్తుంది అనమాట. ఏంటంటే రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ ఆర్ మేల్ పార్ట్నర్ అంటే ఏంటి, రిలేటివ్స్ అంటేనే ఆటోమేటిక్గా మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా వస్తారు. ఓకే, హిరల్ పి హర్సోరా వర్సెస్ కుసుమ్ నరోత్తమ్ దాస్ హర్సోరా. ఇందులో 2Q రెస్పాండెంట్ డెఫినేషన్ ఎక్స్పాండ్ చేసింది, ఎనీ పర్సన్ అని మనం ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ప్రభాత్యాగి వర్సెస్ కమలేష్ దేవి. This is another judgment. 2022 Supreme Court. In this case, Supreme Court held that not mandatory for the magistrate to consider the domestic incident report filed by the protection officer or service provider before passing any order. Even in absence of domestic incident report, the magistrate is empowered to pass both ex parte or interim as well as final order. Magistrate is obliged to take into consideration any domestic incident report received by him when the same has been filed from the protection officer or service provider in case where the application is made to the magistrate on behalf of the aggrieved person through a protection officer or service provider. అంటే ఏదైనా ఇంటరిమ్ ఆర్డర్ అన్నా లేకపోతే ఫైనల్ ఆర్డర్ అయినా పాస్ చేయాలి అంటే సర్వీస్ ప్రొవైడర్ అయినా లేకపోతే ప్రొటెక్షన్ ఆర్డర్ ద్వారా ఒకవేళ కేసు ఫైల్ చేసినట్లయితే డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీ. కానీ ఒకవేళ అగ్రీవ్డ్ పర్సన్ డైరెక్ట్గా ఒకవేళ అప్లికేషన్ ఫైల్ చేశారనుకోండి, అంటే సెక్షన్ 12 ప్రకారం ఫైల్ చేసినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అనమాట. మెజిస్ట్రేట్ కెన్ డైరెక్ట్లీ పాస్ ద ex parte or interim order as well as final order pass చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ప్రభాత్ త్యాగి వర్సెస్ కమలేష్ దేవి. కమలేష్ దేవిలో ఏం చెప్పారంటే, ఒకవేళ అగ్రీడ్ పర్సన్ డైరెక్ట్గా ఒకవేళ అప్లికేషన్ పెట్టినట్లయితే అండర్ సెక్షన్ 12 బిఫోర్ మెజిస్ట్రేట్ పెట్టినట్లయితే డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్టు అక్కర్లేదు. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఎప్పుడు కావాలి అంటే అప్లికేషన్ అనేది ప్రొటెక్షన్ ఆఫీసర్ అయినా సర్వీస్ ప్రొవైడర్ అయినా మెజిస్ట్రేట్ ముందు ఫైల్ చేస్తే అలాంటి సిచ్యువేషన్లోనే డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీ, అదర్వైజ్ నాట్ మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ కేస్ ఇస్ కామాక్షి వర్సెస్ లక్ష్మీ నారాయణన్. దిస్ కేస్ రిలేట్స్ టు సెక్షన్స్ 12, 31 and of Domestic Violence Act and section 468 CRPC. ఇందులో ఏం చెప్తుందంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అఫెన్స్ కమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, limitation prescribed under section 468 CRPC will apply from the date of commission of offense. By the time an application is preferred under section 12 of the act, there is no offense committed in terms of provisions of the act, and as such there would never be starting point of limitation from the date of application under section 12.
such starting point for limitation would arise only and only after there is a breach of order passed under Section 12. Filing of an application under Section 12 of the Act cannot be equated to lodging a complaint or initiation of prosecution. అంటే లిమిటేషన్ యాక్ట్ 468 ఆఫ్ సిఆర్పిసిలో లిమిటేషన్ ఫర్ క్రిమినల్ కేసెస్ ఉంది కదా, అది మనకి ఇక్కడ మనం ఏమైనా రిలీఫ్ కావాలంటే సెక్షన్ 12 ప్రకారం ఏమైనా సూట్ ఫైల్ చేయాలంటే దానికి లిమిటేషన్ పీరియడ్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇది కంటిన్యూయింగ్ అఫెన్స్ కదా, అందుకని లిమిటేషన్ పీరియడ్ అనేది ఉండదు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లైంట్ ఆర్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని చెప్పింది అన్నమాట సుప్రీంకోర్టు. ఎప్పుడు లిమిటేషన్ అప్లై అవుతుంది అంటే సెక్షన్ 12 ప్రకారం సూట్ ఫైల్ చేసేటప్పుడు, అదే అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు మెజిస్ట్రేట్ ఆర్డర్ పాస్ చేసేటప్పుడు ఆర్డర్ని ఒకవేళ వైలేట్ చేస్తే అప్పుడు 468 అనేది అప్లై అవుతుందన్నమాట. అప్పుడు దాన్ని బట్టి లిమిటేషన్ చూసుకొని సూట్ ఫైల్ చేయాలి. కానీ సెక్షన్ 12కి మాత్రం లిమిటేషన్ అనేది అప్లై అవ్వదు. అంటే ప్రీవియస్గా ఎప్పుడో అంటే ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రాకముందు కూడా అయ్యే డొమెస్టిక్ వైలెన్స్ని కూడా మనం కేసు ఫైల్ చేయవచ్చు అన్నమాట. ఓకే, అనదర్ కేస్ అంటే కామాక్షి వర్సెస్ లక్ష్మీనారాయణలో ఏం చెప్పిందంటే లిమిటేషన్ పీరియడ్ అనేది సెక్షన్ 12కి అప్లై అవ్వదు. అప్లికేషన్ అండర్ సెక్షన్ 12 అట్ ఎనీ టైం మనం ఫైల్ చేయవచ్చు. Another landmark judgment is Kushbu versus Kanniyamma, 2010 Supreme Court. Supreme Court held that live-in relationship comes within the ambit of right to life under Article 21. Court further held that live-in relationships are permissible. The act of two majors living together cannot be considered unlawful or illegal. Kushbu versus Kanniyammaలో Supreme Court చెప్పిందంటే live-in relationship comes within the ambit of Article 21 of the Constitution of India. And Article 21 is right to life. That is one of the fundamental rights. కాబట్టి live-in relationship their personal right, that is fundamental right అని చెప్పిందన్నమాట. And also live-in relationships are permissible and act of two majors living together is not illegal or unlawful అని చెప్పింది. అంటే అన్మ్యారీడ్ అయి ఉండాలి, మేజర్ అయి ఉండాలి. Another landmark judgment is Dhanulal versus Ganesh Ram. Supreme Court decided that couples living in relationship will be presumed legally married, and it was also held that women in relationship would be eligible to inherit the property after death of the partner. Dhanulal versus Ganesh Ramanలో కపుల్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ లీగల్లీ మ్యారీడ్ అని అంటే ప్రెజ్యూమ్ అంటే వీళ్ళు ఏంటి ఫర్ కన్సిడర్ పీరియడ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారనుకుంటున్నాను. సొసైటీలో అందరూ ఏంటి ప్రెజ్యూమ్, వాట్ ది ప్రెజ్యూమ్ అండర్ సెక్షన్ 114 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ప్రెజ్యూమ్ దే ఆర్ presumed as husband and wife అన్నమాట. అందుకే లీగల్లీ మ్యారీడ్ అని చెప్పారు. It was held that women in relationship would be legally eligible to inherit the property after death of her partner. పార్ట్నర్ చనిపోయిన తర్వాత సక్సెషన్ వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా సక్సెషన్ అప్లై అవుతుంది. ధనులాల్ వర్సెస్ గణేష్ రామ్. Another judgment, SPS Balasubramaniam versus Surutya. SPS Balasubramaniam versus Surutya. Supreme Court has said if a man and woman are living under the same roof and cohabiting for some years, there will be a presumption under 114 of Indian Evidence Act that they live as husband and wife
and children born to them will not be illegitimate. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీఎస్ బాలసుబ్రహ్మణ్యం కేసులో ఏం చెప్పిందంటే ఇఫ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ లివింగ్ అండర్ సేమ్ రూఫ్ అండ్ కోహాబిట్ ఫర్ సమ్ ఇయర్స్ అలా ఉండేటట్టయితే సేమ్ రూఫ్ కోహాబిట్ ఫర్ సమ్ ఇయర్స్ ఉన్నట్లయితే దే విల్ బి ప్రెజ్యూమ్ అండర్ 114 అంటే ఏంటి వాళ్ళని హస్బెండ్ వైఫ్ గాని ప్రెజ్యూమ్ చేస్తారనమాట. దే లివ్ ఇన్ యాజ్ husband and wife and children born to them will not be illegitimate. వాళ్ళకి పుట్టే పిల్లలు అంటే ఏంటి సేమ్ రూఫ్ లో ఉండాలి, కోహాబిట్ ఫర్ సమ్ పీరియడ్ ఉండాలి, వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ గా ప్రెజ్యూమ్ చేస్తారన్నమాట. సొసైటీ అంతా కూడా ప్రెజ్యూమ్ చేసేటప్పుడు వాళ్ళకి పుట్టే పిల్లలు ఇల్లిజిటిమేట్ కాదు అంటే లెజిటిమేట్ అనమాట. ఫర్దర్ ద కోర్ట్ ఇంటర్ప్రిటెడ్ statutes and legislation to extent that it shows conformity from Article 39F of the Constitution, which sets out the obligation of the state to give the children adequate opportunities so that they develop in proper manner. అంటే ఆర్టికల్ 39F ఏం చెప్తుందంటే చిల్డ్రన్కి అడక్వేట్ ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే ఏంటి వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు కదా, వీళ్ళు ఇల్లిజిటిమేట్ అన్నారు అనుకున్నాను, చిల్డ్రన్కి ప్రాపర్ ఆపర్చునిటీ ఉండదు. అలా ఉండకుండా ఉండడం కోసం అని కోర్టు ఇలా ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. సెట్స్ అవుట్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్ టు గివ్ ద చిల్డ్రన్ అడక్వేట్ ఆపర్చునిటీ సో దట్ దే డెవలప్ ఇన్ ప్రాపర్ మేనర్ అండ్ ఫర్దర్ సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్. ప్రాపర్ develop in proper manner and further safeguard their అంటే safeguard their interest means children interest కోసం అని చిల్డ్రన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళని లెజిటిమేట్ చిల్డ్రన్ గా ట్రీట్ చేయాలని చెప్పింది. This was the first time in which the Supreme Court gave its verdict upon the legitimacy of children born out of live-in relationship. This is the first case అన్నమాట. live-in relationship పుట్టే పిల్లల్ని లెజిటిమేట్ గా కన్సిడర్ చేయాలి అని చెప్పారు. ఎస్పీఎస్ బాలసుబ్రహ్మణ్యం వర్సెస్ సురుతయాన్. ఎస్పీఎస్ బాలసుబ్రహ్మణ్యం వర్సెస్ సురుతయాన్. ఓకే, అనదర్ కేస్ Indra Sharma versus VKV Sharma 2013 Supreme Court. Supreme Court felt that denial of any protection would amount to great injustice to victim of such relationship means live-in relationship. Any protection ఇవ్వకపోతే denial of any protection would amount to great injustice to victim of live-in relationship. Therefore, the Supreme Court observed that there is a need to extend 2F అంటే ఏంటి డొమెస్టిక్ రిలేషన్షిప్. Okay, 2F domestic relationship to include victims of live-in relationship who are poor, illiterate, along with children who are born out of such relationship. అంటే లివ్-ఇన్ రిలేషన్షిప్ లో పుట్టే పిల్లల్ని కూడాను ఉనే పార్ట్నర్ ప్లస్ చిల్డ్రన్ కూడాను డొమెస్టిక్ రిలేషన్షిప్ అనే ambit లోన తీసుకోవాలని 2F ని ఎక్స్పెండ్ చేయాలని చెప్పింది అనమాట. అఫ్కోర్స్ మనకి ఇక్కడ ఇచ్చారు రిలేషన్షిప్ త్రూ ఇన్ నేచర్ ఆఫ్ మ్యారేజ్ అని ఉంది కదా, అది రిలేషన్షిప్ ఇన్ త్రూ నేచర్ ఆఫ్ మ్యారేజ్ అంటేనే లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇంద్ర శర్మ వర్సెస్ వికేవి శర్మ 2013 సుప్రీం కోర్ట్. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న పిల్లల్ని కూడాను అగ్రీడ్ పర్సన్ కింద తీసుకోవచ్చు, డొమెస్టిక్ రిలేషన్షిప్ లో ఉన్నట్టే లెక్క వస్తుంది అన్నమాట. 2F ని ఎక్స్పాండ్ చేస్తారు. 2F ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని. ఇంద్ర శర్మ వర్సెస్ వికేవి శర్మ. సుల్సా వర్సెస్ దుర్గతీయ 2008 Supreme Court. In this case, on legitimacy of children in relationship,
Supreme Court held that children born out of such relationship will no longer be considered an illegitimate child. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టే పిల్లల్ని నో లాంగర్ బి కన్సిడర్డ్ యాజ్ ఇల్లిజిటిమేట్. అంటే అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లలైనా సరే వాళ్ళు లెజిటిమేట్ గానే కన్సిడర్ చేయాలి అంటారు. కానీ one precondition is that the important precondition of search should be parents must have lived under one roof, cohabited for significantly long time for the society to recognize them as husband and wife, and it should not be walk in and walk out relationship. అంటే ఏంటి, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టే పిల్లలు ఎప్పుడు లెజిటిమేట్ అవుతారు అంటే దే లివ్ ఇన్ one rule, lived under one roof and cohabit for significant long time for the society to recognize them as husband and wife. అలాంటి అలాంటి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి సేమ్ రూఫ్ లో ఉండాలి, సిగ్నిఫికెంట్ టైం వాళ్ళు కోహాబిటేషన్ చేయాలి. సొసైటీ వాళ్ళని హస్బెండ్ అండ్ వైఫ్గా కన్సిడర్ చేసేటప్పుడు వాళ్ళకి పుట్టే పిల్లల్ని లెజిటిమేట్ అంటారు. జస్ట్ వాకింగ్ అండ్ వాకౌట్ రిలేషన్షిప్ కాదనమాట. అలా జస్ట్ ఏదో క్యాజువల్గా అప్పుడప్పుడు వచ్చి అలా చేస్తుంటే వాళ్ళకి పుట్టే వాళ్ళని లెజిటిమేట్ చిల్డ్రన్గా కన్సిడర్ చేయదు. ఓకే, దీస్ ఆర్ ద కేసెస్ with regard to domestic violence act. Thank you.